బాబు అంటే మహేష్ బాబు అక్కడ. సో బీఓబీని ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ బద్దలు కొట్టాలి అని ఫ్యాన్స్ అందరూ అదే పనిగా పెట్టారంట. పెడితే ఆ దర్శకుడుగా ఉన్నటువంటి ఆయన పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, ఆ దర్శకుడు హరీష్ శంకర్ తథాస్తు అన్నాడంట. తథాస్తు అంటే అలాగే జరుగుగాక అని కదా. తథాస్తు అని పెట్టేసరికి మీరు మహేష్ బాబును మీరు ఇది చేశారు, ఇలా ఎలా పెడతారు, మహేష్ బాబుతో ముందే మీరు యుద్ధం పెంచుతున్నారని దీని మీద మళ్ళీ వాళ్ళు అటు నుంచి కౌంటర్ ట్రోల్స్, వీళ్ళు ఇటు నుంచి కౌంటర్ ట్రోల్స్. ఇది మన రాజకీయ జగత్తుకి బయట సినీ ప్రపంచంలో సినీ మీడియాలో జరిగే వ్యవహారం. ఒకరినొకరు విపరీతంగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు ఆల్మోస్ట్. అంటే సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది, కానీ ఈ లోపలే గతంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం లోకీలో ఉండటము, వాళ్ళు ఏదో వాళ్ళ హీరోని చెప్పుకోవడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు అంటే తప్పని కూడా మీరు ఎలా చెప్తారు? ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు చేయాలి అని అంటారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అందులో మహేష్ బాబు రికార్డులు లేకపోతే ప్రభాస్ రికార్డులు ఇంకా చాలా ఉంటాయి కదా. ఆ పేరు ఇప్పుడు బహుశా రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకొకరు వాళ్ళు షేక్ హ్యాండ్లు తీసుకుంటారు, మంచిగానే ఉంటారు. కానీ ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకప్పుడు మా విద్యార్థి దశలోనో ఇంకొకప్పుడు చాలా హోరాహోరీగా పోట్లాడుకున్న దశకు మళ్ళీ తిరిగిపోతున్నారేమో ఒకసారి సందేహం కలుగుతుంది. దాన్ని పెంచుతున్నారు కూడా. మొత్తానికి ఈ ఈ బాబు రికార్డును అధిగమిస్తారా లేదా అన్న దాన్ని బట్టి ఇది వస్తుంది, చూడాలి. మరి హరీష్ శంకర్ అయితే పూర్తి కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది, ఇది సంచలనం సృష్టిస్తుందని. కానీ మ్యూజిక్ వీటన్నిటిలో కూడా వరుసగా పాటలు అవి ఇవి కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మనం చేస్తున్న రాజకీయ చర్చ, దక్షిణాది చర్చ, వీటికి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డు ఎలా ఉంటాయనేది ఒక ప్రచారాస్త్రం అవుతుంది. సరే, ఇరాన్ ముప్పెడు దాడులు, ట్రంప్ సీటుకే ముప్పు, పుతిన్కి వేడుకోరకు గల్ఫ్ దేశాలు రివర్స్. ఇరాన్ యుద్ధం ఏ క్షణాలైనా ఆగిపోవచ్చు అని నిన్న చెప్పారు కదా ఆయన. చెప్పిన తర్వాత ఇరాన్ అయితే మేము అంత తేలిగ్గా దిగిరాము, మీరు పూర్తిగా దాడులు ఆపేసి చాలా ఇదిగా ఉంటే తప్ప మేము అప్పుడు పరిశీలిస్తామని ఇరాన్ ఒక ప్రకటన చేశారు. షరతులు కూడా పెట్టింది, ఇలా ఒక 3-4 ఇలా అయితే తప్ప అని వాళ్ళంతకు వాళ్ళ ప్రకటన చేశారు. ఇప్పుడు ట్రంప్ హఠాత్తుగా పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. సహజంగా అక్కడ ఇరాన్ యుద్ధం, అలాగే ఉక్రెయిన్ వార్ 4.5 ఏళ్ల నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా నాటకీయంగా జరిగేది ఏం లేదు. ఆ సమయంలో పుతిన్ చాలా గట్టిగానే ఇరాన్ యుద్ధం ఇదంతా చాలా అనర్థం, చాలా నష్టం చేస్తూ ఉంది కాబట్టి అని ఆయన చెప్పడము, అలా అయితే మీరేమైనా మధ్యవర్తిత్వం తీసుకోండి, మీరేమైనా దీన్ని ఆపడానికి చెయ్యండి అని ఒక విధంగా ట్రంప్ పుతిన్ మీడియేషను, పుతిన్తో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని ఆయన రంగంలోకి దింపాలని చూస్తున్నట్టు నిపుణులు